బ్రో నువ్వు అందరిలాగా ఈ వీడియోని స్కిప్ చేస్తున్నావా? ఖచ్చితంగా నువ్వు ఒక్క మార్కు కోల్పోతావు నువ్వు రాసే గవర్నమెంట్ జాబ్స్. ఫ్రెండ్స్, హిస్టరీ నుండి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి టోటల్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగాయి. దీని గురించి తెలుసుకుంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక మార్కు సాధిస్తాం. ఎప్పుడు జరిగిందంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ 1930లో, సెకండ్ రౌండ్ టేబుల్ 1931లో, థర్డ్ రౌండ్ 1932. ఎక్కడ జరిగిందంటే లండన్లో జరిగింది కాన్ఫరెన్స్. చూసుకోండి, 1930లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగితే కాంగ్రెస్ పార్టీ అటెండ్ కాలేదు. బట్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ కాన్ఫరెన్స్లో అటెండ్ అయినారు. నెక్స్ట్ 1931లో కాంగ్రెస్ పార్టీ అటెండ్ అయింది అండ్ మహాత్మా గాంధీ మరి అటెండ్ అయినారు అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అటెండ్ అయ్యారు. తర్వాత 1932 థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టీ అటెండ్ కాలేదు. తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు అటెండ్ అయినారు. అంటే బిఆర్ అంబేద్కర్ గారు 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని అటెండ్ అయినారు. బట్ గాంధీజీ మాత్రం 1931లో ఓన్లీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయినారు. దీనికి ట్రిక్ చూసుకుంటే నో ఎస్ నో అంటే నో అంటే 1930లో కాంగ్రెస్ పార్టీ అటెండ్ కాలేదు, 31లో అటెండ్ అయింది, 32లో అటెండ్ కాలేదు. అలాగే మహాత్మా గాంధీ నో, ఇక్కడ ఎస్, 31లో ఎస్, 32లో మరి నో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఫాలో చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.